ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో విన్నవించుకున్నా వినిపించుకోవడం లేదనే భావన సిక్కోలు వాసుల్లో కలుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను కొంతమంది మండల స్థాయిలోని అధికారులు తుంగలో తొక్కుతున్నారని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులే పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్లో సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి 30 రోజుల గడువు ఉన్నప్పటికీ నెలల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్ఎస్పై వారంలో ఒకరోజు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సమీక్షిస్తున్నప్పటికీ జిల్లా అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని తెలుస్తోంది. తాజాగా అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సులో పీజీఆర్ఎస్కు సంబంధించి సమస్యల పరిష్కారంలో 95% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వచ్చిన ఫిర్యాదులే పునరావృతమవుతున్నాయని బాధితులు చెబుతున్నారు. వీటిని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సచివాలయం వాళ్ళు గల ఇబ్బంది పెడతాను సారు. సచివాలయం వాళ్ళు గల పెన్షన్ ఇదిగో అని అంటాను సారు. మా 15,000 రూపాయల పెన్షన్ కోసం మేము వస్తున్నాం సారు. ఈ 4-5 సార్లు వచ్చినాను, ఇక్కడ పట్టించుకోవడం లేదు. పాపకి పెన్షన్ చాలట్లేదు. మాకు గ్రామ సచివాలయంకి వెళ్తే వాళ్ళేమో ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అనేసి అన్నారు. 2-3 సార్లు వెళ్తే కనుక్కోమని చెప్పారు. ఇక్కడికి వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు సరిగ్గా. మాకేంటంటే మాకు పేద పరిస్థితి మా ఆయన చూసి తాగబోదు కాబట్టి నేను ఇలాగా ఇబ్బంది పడవలసి వస్తుంది సార్. అందుకే వచ్చాము. మాకు 15,000 కావాలని కోరుకుంటున్నాను. బాబుకి తల్లిదండ్రులు లేరు సార్. మైండ్ సెట్ సజ్జలేదు, మాటలు సరిగ్గా రావు. ఆ పిల్లడికి వస్తే 2-3 సార్లు తిరిగాను ఇక్కడికి. మరి సచివాలయం గట్రా వెళ్తుంటే స్లాట్ ఓపెనింగ్ అవుతుంది, ఆ సిస్టమ్ రావడం లేదు. ఆ పిల్లడిది అని ఇస్తున్నారు. సోంపేట నుండి వచ్చాను సార్ ఇక్కడికి 3 సార్లు వచ్చాను. మరి ఎన్నిసార్లు తిరిగినా మరి పని అవడం లేదు. అది ఎంతకని తిరగడమో మరి నేను ఎంత తిరగలేను మళ్ళీ ఇక్కడ. మా బాబుకి 7 సంవత్సరాలు సార్. మాటలు రావు, చెవులు వినిపించవు. చదరన్ సర్టిఫికెట్ కోసం 2 ఏళ్ళ పాటు తిప్పారు సార్ మాకు. ఇంకా అట్లా ఎవరి వల్ల కాకపోతే మేమే తిరిగాను సార్. అందరి దగ్గరికి తిరిగితే ఎవరు పట్టించుకోలేదు సార్. నేను వికలాంగుల పెన్షన్ల కోసం డాక్టర్ సర్టిఫికేట్ కోసం చేయించుకోవాలని వచ్చాను బాబాయ్ గారు. సచివాలయాలకి చింతలు మామూలు డల్లవలత తోలాపి తిరుగుతాం బాబాయ్. ఎవరు పట్టించుకోవట్లేదు బాబాయ్ గారు, ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఎన్నిసార్లు తిరిగినా పరిష్కారం చేయలేదండి. అలాగే రావడం పోవడం అయిపోతుంది బాబు గారు. కానీ 2021 7వ నెల 13 నుంచి నా ఫోన్ నెంబర్ కొడితే గ్రీవెన్స్లో ఉంటుందండి. ప్రతి 3 నెలలకు ఒకసారి అప్లికేషన్ పెడుతున్నాను, నాకు న్యాయం చేయండి అని. అయినా న్యాయం జరగట్లేదు. జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేసే పీజీఆర్ఎస్కు 2024 జూన్ 15 నుంచి 2026 మే 11 వరకు మొత్తం 78,620 ఫిర్యాదులు వచ్చాయి. దీనిలో 2,118 సమస్యలు పెండింగ్లో ఉండగా ఏకంగా 76,502 సమస్యలు పరిష్కరించినట్లుగా లెక్కల్లో చూపించారు. కానీ వచ్చిన వాళ్లే పునరావృతం అవుతున్న ఉదంతాలు 10ల సంఖ్యలో ఉంటున్నాయి. వీటిలో ఎక్కువ మంది భూములు, పింఛన్లు, రెవెన్యూ, ఆక్రమణలు, మున్సిపాలిటీలకు సంబంధించిన వారే పదే తిరుగుతున్నట్లు తేటతెల్లమైంది. వీళ్లను ఆరా తీస్తే సమస్య పరిష్కరించకపోవడం, తీవ్రంగా జాప్యం చేయడం, కింది స్థాయిలో అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం వంటి కారణాలను బాధితులు చెబుతున్నారు. అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెబుతున్నారు. రిపీటెడ్ గ్రీవెన్సెస్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. రిపీటెడ్ గ్రీవెన్స్లో మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ లెవెల్ అథారిటీకి ఒకవేళ గ్రీవెన్స్ రిపీట్ అయితే డైరెక్ట్ చేస్తున్నాం. బట్ దీంట్లో కూడా రిపీట్ అయిన గ్రీవెన్స్కి మన దగ్గర ఒక ఆడిట్ కమిటీ ఉంది హెడెడ్ బై డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. వాళ్ళు క్షుణ్ణంగా చెక్ చేస్తారు వెదర్ రిపీటెడ్ గ్రీవెన్స్ అంటే జెన్యున్గా రిపీట్ అయిందా, మన వాళ్ళు అసలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదు, లేకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాం, అది ఆ గ్రీవెన్స్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం, అలా ఏదైనా ఉందా. ఒకవేళ జెన్యున్గా రిపీట్ అయింది అంటే దెన్ డెఫినెట్గా ఆఫీసర్ పైన యాక్షన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర కొన్ని డైరెక్ట్గా ఇష్యూస్ వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా కలెక్టరేట్లు కూడా పంపిస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర వచ్చింది. దయచేసి అలా కూడా చేయకూడదు. బికాస్ గ్రీవెన్స్ రిడ్రెసల్కి ప్రతి ఒక్క స్టేజ్లో ప్రతి ఒక్క స్టెప్లో కొన్ని చర్యలు తీసుకోవాలి ఉంటుంది. సో ఒక మ్యూటేషన్ చేయాలి అనుకోండి, ఫైనల్గా తహసీల్దారే చేయాలి. తహసీల్దార్ చేయకపోతే అదే ఆర్డీఓ గారు మళ్ళీ తహసీల్దార్కే చెప్తారు ఒకవేళ జెన్యున్గా ఉంటే చేయమని. సో కాబట్టి ఇలాంటి